ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యత అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏమిటంటే, దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి తండ్రి అయినప్పుడు మనమందరము కూడా ఆయన పిల్లలము అని అర్థము. దేవుడికి స్తోత్రం. ఆయనకు మనము ఎలాగ పిల్లలమవుతాము, ఏ కారణమును బట్టి ఆయనకు మనం పిల్లలమవుతాము అని ఆలోచన చేస్తే, ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తము ద్వారా మనల్ని విమోచించి ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. సొత్తైన ప్రజలుగా చేసుకోవడం మాత్రమే కాదు, ఆ దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. పూర్వము ఆ అర్హత మనకి లేదు. ఎందుకు లేదంటే మనము దేవునితో సమాధానము కలిగి లేము గనుక ఆయనకి మనకి మధ్యలో ఎలాంటి సంబంధము అనేటువంటిది లేదు. ఎప్పుడైతే తన కుమారుడి యొక్క నామములు ఆయన రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధులముగా చేయబడి ఉన్నామో, ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కనుక ఆ దేవాది దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి అర్హత ఇక్కడున్న మనందరికి ఇచ్చాడు. మనకంటే ముందుగా దేవుని చేత పిలువబడి సర్వ ప్రపంచములో నుంచి ప్రత్యేకించుకున్నటువంటి అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి కూడా అంతటి ఆధిక్యత లేదు. ఎందుకంటే వారు ఏ రోజున కూడా దేవుణ్ణి తండ్రి అని సంబోధించిన వారు కాదు. ఆయన నామమును బట్టి వారు ఉచ్చరించిన వారును కాదు. ఆయన నామమును ఎరగనటువంటి మనము ఆయన చేత ఎరగబడిన వారమై ఆయనను తండ్రి అని పిలిచేటువంటి భాగ్యము ఈ క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే అక్కడ వాక్యంలో చెప్పబడ్డది, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అనేటువంటిది మీరు చేస్తే మన తండ్రి అయిన దేవునికి అని రాయబడింది. దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మన తండ్రి.